బివై రామయ్య గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రతినిధి అధికార ప్రతినిధి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. వారి స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం విరూపాక్షి అరెస్ట్ని. రామయ్య గారు, ఎట్లా మీరు కన్సిడర్ చేస్తారు దీన్ని? ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలి అన్న ఒక లక్ష్యం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా నడుస్తుందమ్మా. పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే మాట్లాడితే నోరు అంటే వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయేటువంటి స్థితికి గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇది పోయే కాలం దాపురించేటి చేస్తున్నారు వీళ్ళు. వినాశకాలి విపరీత బుద్ధి అని నిన్న ఆలూరులో వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళను మా కార్యకర్తను అంటే దౌర్జన్యం జరిగితే పరామర్శించడం కూడా తప్ప. అక్కడ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా సంగాల గ్రామంలో మా ఓడు గిరేని కార్యకర్త ఇబ్బంది పెట్టి తెలుగుదేశం వాళ్ళు అక్కడ నాగరాజు అనే వాళ్ళు పరామర్శించడానికి వెళ్తే అక్కడ ప్రీ ప్లాన్డ్ గా ఉంది. వాళ్ళు రాళ్లతో దాడి చేయటం, మా ఎమ్మెల్యే తమ్మని కూడా చేయి ఇరిగిందమ్మా. ఇంత జరిగి మీరు దీని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్నట్టుగానే చిప్పగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న సిఐ గారు వాళ్ళు వీళ్ళు ఉల్టా మళ్ళీ ఈయన పైన అది కూడా ఏంది, ఒక తీవ్రవాదినో లేదంటే ఒక నక్సలైట్నో ఒక ఐఎస్ఐ తీవ్రవాదినో అరెస్ట్ చేయడానికి లేకపోతే ఒక కూనికూరునో అరెస్ట్ చేసేటువంటి విధానంగా తెల్లవారుజామున 3 గంటలకు అన్యాయంగా ఇంటి తాళాన్ని పగలగొట్టి అది కూడా ఏంది ఒక ఐఎస్ఐ తీవ్రవాదిని దాన్ని దొరికితే అరెస్ట్ చేసినట్టుగా ఇంటి తాళాలు పగలగొట్టేసి ఆయనను వాళ్ళ తమ్ముళ్లను మిగతా కొడుకును అందరిని తీసుకొని వెళ్ళి అక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ప్లానింగ్ వీళ్ళు వర్కౌటే రెడ్ బుక్ రాజ్యాంగం అట్లా రచించుకున్నారు వాళ్ళు. సీసీ కెమెరాలు కూడా హార్డ్ డిస్క్లన్నీ అంటే ఎవిడెన్స్లు కూడా లేకుండా వీళ్ళు చేసే దుర్మార్గాలకు ఎవిడెన్స్లు కూడా లేకుండా సీసీ కెమెరాలను కూడా దాని హార్డ్ డిస్క్లను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ స్టేషన్ కు తీసుకెళ్లిపోయి లోపల పెట్టడం ఎంత దుర్మార్గం ఇది. ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? నేనంటాం వాళ్ళు వైసీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏ రకంగా మేము భయపడే ప్రసక్తి లేనే లేదు. ఏదేమైనా సరే మేము చావడానికైనా సిద్ధంగానే వాళ్ళ తాటాకు తప్పులకు భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి కేసులు ఎన్ని వేసుకున్నా వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని పర్యవసానం ఆఫీసర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఎదుర్కోక తప్పదు. రైట్, థ్యాంక్ యూ రామయ్య గారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఈ తరహా రాజకీయాలు సరైన పద్ధతి కాదు. ఇలాంటి బెదిరింపులకు తాము తలొగ్గేది లేదు. ఈ తరహానే ముందుకు వెళతాము అంటే గనక తదనుగుణంగా తర్వాతి కాలంలో కూడా పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనతో పాటు కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూస్తూ ఉన్నాం, ఒక అంబటి రాంబాబు, ఒక జోగి రమేష్, వీళ్ల తర్వాత ఇప్పుడు విరూపాక్షి గారి ఇంటి పైన దాడి. కేవలం దాడి జరగటమే కాదు, దాడికి గురైన వాళ్ళనే అరెస్ట్ చేసి హెరాస్ చేయటం అన్నది ఎలా కనిపిస్తోంది మీకు? ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ దాడి అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒక గిరి ఒక కార్యకర్త మీద దాడి జరిగితే ఆ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఒక టార్గెట్ చేసి, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా వీళ్ళని భయపెట్టాలా. ఇక్కడే కాదు, ఒక ఆలూరు నియోజకవర్గంలోనే కాదు, ఇది రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పైన హైకమాండ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల దాడులు చేయండి, వాళ్ళను నాయకులను భయభ్రాంత గురి చేయండి, రేపు ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయకూడదు. ఎందుకంటే పోటీ చేస్తే వీళ్ళు చేసినట్టు దౌర్జన్యాలు అన్ని కూడా ప్రజలు చీకొడతా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళని ఇప్పటి నుంచే భయపెట్టండి, కేసులు పెట్టండి అని చెప్పి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విధంగా నాయకత్వం వహించి విధంగా చెప్పి వీళ్ళ మీద దాడులకు పురమాయిస్తా ఉన్నారు. మరి రేపు ఖచ్చితంగా
ఈ ఈ ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎవరు కూడా అందరూ గాంధీ మహాత్ములు ఎక్కడ లేరు. ఖచ్చితంగా దీనికి వడ్డీతో సహా చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు గాని, కార్యకర్తలు గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. ఈ విధంగా దాడులు చేసి ఏదో దాడులు చేస్తేనే కార్యకర్తలు భయపడిపోయి రేపు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. తప్పకుండా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా మేము గెలుస్తాం. అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఉండే పోలీసు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పూర్తి, ఎందుకంటే రాష్ట్రంలో కంటే అన్ని చోట్ల కంటే కర్నూలు జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ మాదిరిగా పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పోలీసులు పనిచేస్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా పోలీసు వ్యవస్థ అంటే అందరికీ ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. ఈ విధంగా ఒక పార్టీకి ఈ కార్యకర్తల మాదిరి అయిపోయి వీళ్ళు ఈ విధంగా పనిచేయడం వల్ల ఈ రోజు రేపు రాబోయే కాలంలో కూడా శాంతి భద్రత చాలా వరకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీసులు ముఖ్యంగా ఏదైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవరు చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విధంగా బాధితుల మీదనే చర్యలు తీసుకొని ఈ విధంగా అరెస్టులు చేసి ఇళ్ళ మీద పోలీసులు 30 మంది 40 మంది వెళ్లి ఎమ్మెల్యే గారికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా కూడా డీజీపీ గారు జోక్యం చేసుకొని, హోంమంత్రి గారు డీజీపీ గారు జోక్యం చేసుకొని ఎవరైతే వైఎస్సీపీ కార్యకర్తల మీద దాడి చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎమ్మెల్యే గారిని ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో తలుపులు పగలగొట్టారంటే ఇంకా సామాన్యమైన కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రామిరెడ్డి గారు మీ స్పందన తెలియజేసినందుకు.